జైల్లో పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అత్యవసర చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జైలు సిబ్బంది. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోసానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఏదైతే రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నటుడు పోసాని కృష్ణమురళి అయితే గనక కొద్దిసేపటి క్రితమే ఆయన పూర్తి స్థాయిలో కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే నిన్న సాయంత్రం నిన్న కూడా పూర్తి స్థాయిలో ఆయనకైతే గనక దాదాపుగా మోషన్స్ కూడా అవుతున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి జైలర్ కూడా లోకల్లో ఉన్నటువంటి డాక్టర్ కూడా పిలువడం జరిగింది. అయితే ఆయన జైల్లోకి వెళ్లి పూర్తి స్థాయిలో కూడా ఆయనకు చికిత్స అందించడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయనకు మనం చూసుకుంటే కనుక షుగర్ కావచ్చు, అలాగే బీపీ తదితర అన్ని పూర్తి స్థాయిలో కూడా పడిపోవడంతో ఆయన అయితే కనుక ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అక్కడ ఉన్నటువంటి జైలర్ అలాగే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ అందరూ కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్ తరలించాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆయన కొద్దిసేపటి క్రితమే ఏదైతే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే ఇప్పటికే అక్కడ వైద్యులు అయితే కనుక ఆయన పూర్తి స్థాయిలో కూడా శస్త్రచికిత్స అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో అయితే కనుక ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో దానిపైన కూడా ప్రభుత్వ వైద్యులు బయటకు వచ్చి చెప్పాల్సి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్నటి దినం నుంచి కూడా ఏదైతే పోసాని కూడా ఏమీ తినట్లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి జైలుకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఆయనకు నిన్నటి దినం పంపించినటువంటి చపాతీ కుర్మా అలాగే ఈ రోజు ఉదయం టిఫిన్ కూడా పంపించారు. అయితే ఆయన అవేవి ముట్టుకోకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు అయితే కనుక తీవ్ర అస్వస్థతకు గురయ్యాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది జైలు సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు చూసుకుంటే కనుక ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పుడు రాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కనుక చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చూసుకుంటే బీపీ కావచ్చు, షుగర్ లెవెల్స్ కావచ్చు, అలాగే మరొక చూసుకుంటే కనుక పోసాని ఇప్పటికే హార్ట్ కు సంబంధించిన వ్యాధితో కూడా బాధపడుతున్నారని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. దాని మీద కూడా ఆయన పూర్తి స్థాయిలో వైద్యులు అయితే కనుక చికిత్స అందిస్తున్నారు. దీనిపైన అయితే కనుక వైద్యులు బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయనకి ఏం జరిగింది అన్న దానిపైన కూడా నివేదిక ఇచ్చేందుకు మన మీడియా మిత్రులు కూడా బయట ఉన్నారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారన్న దానిపైన కూడా తర్వాత ఉత్కంఠ మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.